సో ప్రస్తుతం మనం వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాము. వెంకటగిరి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి అనేది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం చాలామంది యువకులు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే, మీ పేరు? గిరీష్ రెడ్డి అండి. గిరీష్ రెడ్డి గారు, హార్డ్లీ ఒక 10 డేస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ నియోజకవర్గానికి ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీ అభిప్రాయం? ఇటు వైసీపీయా, టీడీపీయా, జనసేన? మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తామని నమ్ముతున్నాము. గెలిపే కాకుండా ఈసారి మెజారిటీ కోసమే మేము వేచి చూస్తూ ఉన్నాం. మెజారిటీ కోసం ఖచ్చితంగా. ఎందుకు అంత ధీమా? ఎందుకు ధీమా అంటే మీరు చూస్తే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీ పార్టీ ఉంది. మన అభివృద్ధి పరంగా చూస్తే ముఖ్యంగా యువతగా మేము కోరుకునేది విద్య కావచ్చు, అలాగే వైద్యం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ ముఖ్యంగా మేము ఆలోచిస్తుంటాము. కానీ పరిస్థితులు చూస్తే ఒక కొత్త కాలేజీ రావడం జరగలేదు. హాస్పిటల్ పరంగా మాకు ఉన్న హాస్పిటల్ కూడా లేకుండా పోవడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు అసలు ఏమీ లేవు. సో ఈ రకంగా చూస్తే మేము భావించేది యువతగా మేము భవిష్యత్తు బాగుండాలనుకుంటే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. సరే, మీ నియోజకవర్గంలో వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతున్నట్టు ఎవరు కాబోయే ఎమ్మెల్యే? ఖచ్చితంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఓకే. అండ్ మరి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? మేము జగన్ అభిమాని. వాస్తవంగా చెప్పాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఆయన ఏ మాట ఇస్తే మాట మీద ఉంటారు అని చెప్పి జనాల్లో గట్టి నమ్మకం ఉంది. అలాగే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ప్రజల్లో మేము ఆల్రెడీ క్యాంపెయినింగ్ కూడా చేస్తూ ఉన్నాము. దాన్ని బేస్ చేసుకొని కూడా చెప్తే ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి పెద్దోళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, అన్నలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాము, ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన పరిపాలన కూడా చూడాలి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. సో గట్టిగా నమ్ముతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి సార్. ఇక్కడ వెంకటగిరిలో అయితే ఆనం రామరెడ్డి వస్తారు. ప్రస్తుతానికి అయితే మనకు గెలిపైతే కన్ఫర్మ్ అయిపోయింది. మెజారిటీ కోసం చూస్తాను. ఖాళీ మెజారిటీ కోసం అంతే. ఓకే సార్. మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి? రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది కన్ఫర్మ్. అది కన్ఫర్మ్. ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన చంద్రబాబు నాయుడు ఎక్కడ అభివృద్ధి కానీ మీ నియోజకవర్గం కానీ రాష్ట్రానికి కానీ ఏం చేయాలనుకుంటున్నారా మీరు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఉద్యోగం ఇప్పుడు బాబు వస్తే జాబ్ వస్తా అని చెప్పారు. జాబ్ ఎవరికి రాలేదు. మాకు వయసు అయిపోతూ ఉంది. కష్టపడి ఇంతకాలం చదువుకున్నాము. ప్రస్తుతానికి అయితే జాబ్ అయితే ఎవరికి రాలేదు. మరి అతను ఎలా నమ్మాలి? ఒకే ఒక పాయింట్, బాబు వస్తే జాబ్ వస్తుంది, కానీ జాబ్ ఎవరికి రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులే. మర్చిపోయాను, నిరుద్యోగాలు అంటే నెలకి 4,000 ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు మాటలా? ఎవరికి పడలేదే? ఎవరికి పడింది? ఎవరికి పడలేదే? మాకైతే ఎవరికి పడలేదు. అది రావడం వాస్తవమే, కానీ అది లాస్ట్ మినిట్లో మీరు చూసుంటారు. గత ఎలక్షన్ కొద్దిగా 2-3 మంత్స్ ముందు చేయడం జరిగింది. మాలో కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. మేము ఉద్యోగం చేసి ఉన్నాము, అలా కాదని కాదు. బట్ ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నాం. గవర్నమెంట్ జాబ్స్ మీరు చూసినట్లయితే గత 5 ఇయర్స్లో మన గ్రూప్ సంబంధించి కానీ ఎటువంటి జాబ్స్ లేవు, నోటిఫికేషన్స్ ఏమీ లేవు. సో మీరు ఎస్పెషల్ చెప్తున్నారు, యూత్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ ప్రిఫర్ చేయరు ఈసారి. సార్ మీరు చెప్పండి, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీ నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆనం రామరెడ్డి గారు. ఎందుకంటే నారాయణ రెడ్డి చాలా అంతా ఈ నియోజకవర్గం కొత్త కదా అతను. కానీ ఆనం రామరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. రాజకీయ అనుభవం ఉంది. ఇప్పుడు మాకు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ టీడీపీ ఉంది. అభివృద్ధి చేసింది ఏమీ లేదు. టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ. అవును. పేరేంటండి? కురుగుల రామకృష్ణ గారు ఏం చేయలేదు మీ నియోజకవర్గం? ఏం చేశారు? ఆయన కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. యూత్ పరంగా మనం ఆలోచించే విధానం అంతా ఉద్యోగాల పరంగా కావచ్చు, విద్య పరంగా కావచ్చు. ఆ రకంగా మీరే చూసినట్లయితే మీరు ఒకసారి తిరుగుతారు కాబట్టి ఇక్కడ వైద్యపరంగా ఉన్న హాస్పిటల్ లేకపోవడం జరిగింది. అలాగే మన కాలేజ్ అంటే మన డిగ్రీ కాలేజ్ తప్ప గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బీటెక్ కావచ్చు, డిప్లొమా కాలేజెస్ ఏమీ లేవు. ఎవరు అడిగినా మేము ఇళ్ళకి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కూడా అందరూ బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు, బిడ్డలు దూరంగా ఉంటున్నారు. మాకు చిన్న బాధ ఉంది వాళ్ళలో. సో వాళ్ళ ఆలోచన కూడా ఈసారి కాలేజెస్ రావాలంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు కొద్దిగా అనుభవం పరంగా ఆయనకు ఒక అధిష్టానం దగ్గర మనకు పలానా కాలేజీ కావాలని చెప్పి, ఎందుకు కావాలని చెప్పి అడిగి తీసుకొచ్చి మన మున్సిపాలిటీ పరిధిలో ఒక బీటెక్ కాలేజ్ కావచ్చు, మంచి హాస్పిటల్స్ కావచ్చు తీసుకొస్తారని నమ్మకంతో ఈసారి ఆనం రామనారాయణ రెడ్డి గారు గెలిపిద్దాం అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, ఫస్ట్ మీ పేరు? ఈశ్వర్ సాయి రెడ్డి. ఈశ్వర్ సాయి రెడ్డి, వెంకటగిరి. ఏం చదువుతున్నావు? ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం. ముందుగా మనం తీసుకుంటే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు స్టూడెంట్ కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో స్పెషల్ స్టేటస్ ఎవరి వల్ల అవుతుంది? ఇటు చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందా, జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఏమో స్పెషల్ స్టేటస్ కోసం చాలా పోరాడారు. కానీ ఇప్పుడు లాస్ట్ కాడికి వచ్చేటప్పటికి మోడీ గారు స్పెషల్ స్టేటస్ ఇవ్వరు, మేము కాంగ్రెస్ పక్కకి వెళ్తామని చెప్పి మాట మార్చి పక్కకి వెళ్ళిపోయారు. అతని వల్ల ఇప్పుడు ఫస్ట్ ఆయన ఏమంటే మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మనం బాగుపడతాం, మన ఏపీకి అన్నీ జరుగుతాయి అని
ఒక నమ్మకం చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడంటే స్పెషల్ స్టేటస్ వల్ల ఏ రాష్ట్రం బాగుపడింది, మనకెందుకు స్పెషల్ స్టేటస్, మనకు అవసరం లేదు అని మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. మనకు స్పెషల్ స్టేటస్ రావడం వల్ల ఏంటంటే మనల్ని కట్టుబట్టలతో పంపించారని చెప్తున్నారు వాళ్ళే. కట్టుబట్టలతో పంపించినప్పుడు మనకు ఎటువంటి హామీ లేకుండా మనల్ని వచ్చేసినాము. ఇటువంటి టైంలో ఒక ఉద్యోగాలు లేవు, ప్రజలకి ఒక మంచి భరోసా లేదు, ఇలాంటివన్నీ ఏమీ లేనప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మేము స్పెషల్ స్టేటస్ మళ్ళీ ఇస్తాము, మేము మళ్ళీ వస్తే మేము ఇస్తామనేది కన్నా జగన్ గారు ఎప్పటి నుంచో దానికోసం పోరాడుతున్నారు. ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రానికి వెళ్ళి, ప్రతి జిల్లాలకి వెళ్ళి తిరుగుతున్నారు. అతనికి మనం సపోర్ట్ చేయడం వల్ల యూత్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అంతేకాకుండా ఆయన పెట్టినటువంటి నవరత్నాలు అయితేనేమి ప్రతి ఒక్కరికి చిన్న కాడి నుంచి పెద్ద వరకు, ముసలి ముత్త కాడి నుంచి ఉద్యోగుల కాడి నుంచి వ్యాపారస్తుల వరకు, అలాగే మన పంటలు పండించే రైతులకి అందరికీ కరెక్ట్గా అన్ని సదుపాయాలు అందేటట్టుగా ఉన్నాయి నవరత్నాలు అనేది. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే మా యూత్ అందరూ కూడా కోరుకుంటున్నాము. అందరూ కూడా ఫస్ట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే దానికి అడగచ్చు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు యూత్ అంతేకాకుండా తన రక్తం కూడా ప్రజలకు ఉపయోగపడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నది. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చాలా సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. అమరావతిలో అంతంత ఖర్చులు పెట్టి కడుతున్నారు. అమరావతిలో అంతంత ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం కూడా లేదు. మన తెలంగాణ ప్రభుత్వం ఎలా కట్టింది, మన ఏపీ ప్రభుత్వం ఎలా కట్టబోతుంది. ఇన్ని ఎకరాలు పంట భూములు నాశనం చేసి ఇచ్చేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఏం చేయట్లేదు కదా. చేస్తారన్న పని చేస్తారంటున్నాడు, చేయని పని చేయలేదని చెప్పేస్తున్నాడు. అలా నిర్మానుష్యంగా కరెక్ట్గా మాట్లాడే వ్యక్తే మనకు ముఖ్యమంత్రిగా ఉంటే మనకు చాలా మంచిదని మేము అందరం కోరుకుంటున్నాం. సో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. ఓకే, సరే. మీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. మీ నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరు? ఖచ్చితంగా ఆనం రామనారాయణ రెడ్డి గారి నియోజకవర్గం ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిపోయారని అనుకునేస్తున్నాం కూడా. ఇప్పుడే చాలామంది కూడా మన పార్టీలోకి రావడానికి చాలామంది కూడా సిద్ధమవుతున్నారు. ఏ భరోసా లేకుండా ఏమీ లేకుండా పార్టీలోకి అయితే రాలేరు ఎవరు. ఖచ్చితంగా నమ్మకం ఉంది కాబట్టే మన ఎమ్మెల్యే గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు అవుతారు కనుకే మన అందరూ కూడా పిల్లలందరూ కూడా దీనిపై ఈ పార్టీ పక్క మొగ్గు చూపుతున్నారు. మీరు కురుగొండ్ల రామకృష్ణ గారు ఏం చేశారని అడుగుతున్నారు. నిరుద్యోగ వృద్ధి ఎప్పటి నుంచి పడుతుంది, మా బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఇస్తాము. బ్యాంక్ డీటెయిల్స్లో ఖచ్చితంగా నిరుద్యోగ వృద్ధి పడితే దాని నేమ్ పడుతుంది కదా, నిరుద్యోగ వృద్ధి 1000 రూపాయలు పడిందని. ఎంతమందికి పడిందో మీరే సెర్చ్ చేసుకోండి. అంటే ఒక్క రూపాయి కూడా రాలేదా? ఒక్క రూపాయి ఇంతవరకు అయితే ఒక్క రూపాయి నేను నిరుద్యోగ వృద్ధి తీసుకునేది లేదు. ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ వృద్ధి నేను ఇంతవరకు అయితే తీసుకునేది లేదు. నా అప్లై చేశాను, అప్లై కూడా ఫేక్ అని క్యాన్సిల్ అయిపోయింది. అది అప్లై కూడా ఎందుకు అయిపోయింది, నిరుద్యోగ వృద్ధి అందరికీ యాడ్స్లో వస్తున్నాయి కదా బ్రదర్, యాడ్స్లో నిరుద్యోగ బుద్ధి అనే యాడ్స్లో వస్తున్నాయి కదా, ఇస్తున్నారని చెప్పి. రాయలసీమలో వాటర్ వస్తుందని అది కూడా యాడ్లోనే వచ్చిందండి. కానీ ఆడే వాటర్ లేదని అక్కడ రాయలసీమ వాళ్ళే మాకు ఫోటోలు పెట్టున్నారు. ఇలావన్నీ ఏంటంటే ఇవన్నీ గ్రాఫిక్స్తో చేస్తున్నారు. చాలా వరకు ఎటువంటి యూత్ పరంగా అయితే ఎటువంటి న్యాయం జరిగింది లేదు యూత్కి ఇంతవరకు. ఉద్యోగాలు మేమంతా ఎంబీఏలు చేస్తున్నాం, ఎన్సీసీ సి సర్టిఫికేట్లు ఉన్నాయి, కానీ పోలీస్ జాబు, ఎస్ఐ జాబు వదిలేరు. ఇప్పటికీ వాళ్ళ రిజల్ట్స్ ఇంతవరకు ఇవ్వాలి. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తారని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. ఇలాంటివన్నీ చేయడం వల్ల యూత్ అందరూ వెనకబడిపోతున్నారు. కానీ ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలామంది ఇల్లు అందరూ యూతే ఉంటారు. యూత్కి సరైన న్యాయం లేదు, కరెక్ట్ అయినటువంటి ఉద్యోగాలు లేవు, భరోసా లేదు. అలాంటి లేనప్పుడు మన ఈ పార్టీ రావాలని ఎలా కోరుకుంటారు ఎవరైనా కానీ ఇప్పుడు కోరుకునేది ఒకటే, జగనన్న గారు సీఎం అవ్వాలి, ఆనం రామనారాయణ గారు ఎమ్మెల్యే అవ్వాలి, మనం అందరం బాగుపడాలి. థ్యాంక్ యూ బ్రదర్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.